నమస్కారం సార్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాకు వెళ్ళినా గూడా ధ్యాన ప్రభంజనంలాగా కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా కూడా ఈ పిరమిడ్‌లు నిర్మాణం చేస్తున్నారు. పిరమిడ్‌లలో ధ్యానాలు చేస్తున్నారు. అంతేకాకుండా నేను ఈ మధ్య ఏదో పని మీద బెంగుళూరుకి వెళ్తే అక్కడ మొత్తం ఈ పిరమిడ్ ధ్యానం గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో జరుగుతుంది. అటు కేరళలో మొత్తం దేశమంతా ఒక ప్రభంజనంలా ఒక అద్భుతంగా ఈ ఒక వస్తున్నట్టుగా కనిపిస్తుంది వ్యాప్తిలోకి. దీనికి ప్రధాన మూల పురుషులుగా మీరున్నారు ఆచార్య స్థానంలో. ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మా ప్రేక్షకుల కోసం క్లారిఫై చేసుకోవాలి. తప్పకుండా స్వామీజీ. గో అహెడ్. ఈ ఆనాపాన సతి ధ్యానం అనేది మీరు కనిపెట్టిన ధ్యాన ప్రక్రియ కింద అనుకుంటున్నాం. అసలు ఏంటి సార్ ఆనాపాన సతి అంటే ఏంటి? ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ ధ్యాన ప్రభంజనం అన్నారు కదా! అది అవార్డ్. మీరు వెళ్ళిన చోట్ల అక్కడ చక్కగా ధ్యానం ఉంది. కానీ అది ప్రపంచం అంతా కావాలి. మొత్తం అది మన లక్ష్యం. అంటే ప్రతి మనిషి కూడాను ధ్యాని కావాలి. సార్. అది బేసిక్ ఎడ్యుకేషన్. ఓహ్! ఒక లిటరసీ అనేది కంపల్సరీ కదా! అవునండి. ప్రతి ఒక్కళ్ళు ఒక విద్యావంతుడు కావాలి. కనీసం హై స్కూల్ వరకైనా. అలాగే ప్రతి మనిషి కూడాను కనీసం ధ్యాని అవ్వాలి అనే లక్ష్యం మన ఆర్గనైజేషన్. చాలా అద్భుతమైన ఇంకా అంతటి ధ్యాన ప్రపంచం రావాలి. మీ వర్క్ ఫలించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అసలు మొత్తం ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఈ మధ్య బాగా వస్తోందండి. దానికి ఉదాహరణగా చాలామంది ఫారెన్‌లో డాక్టర్సు ప్రిస్క్రిప్షన్‌తో ప్రిస్క్రిప్షన్‌ల మందులతో పాటు మెడిటేషన్ చేయమని కూడా రాస్తున్నారట. కరెక్ట్. ఈ ఆరోగ్యం అనేది ఈ ఈ ధ్యానం ద్వారా సమకూరుతుందని చెప్పేసి ఇది మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తుంది. డాక్టర్స్ అందరూ కూడాను మా మందులతో పాటు ఆ ధ్యానం కూడా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా తీసుకొస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. విప్లవాత్మకమైనటువంటి మార్పు సార్. అంతేకాకుండా మీరు స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థలో చాలామంది డాక్టర్లు అట్రాక్ట్ అయ్యి వచ్చి మీకు శిష్యులుగా మారి సత్యం ఎవరు కావాలని కోరుకుంటారో వాళ్ళు డాక్టర్ కానీ, గృహిణి కానీ, రాజు కానీ, పేద కానీ, పండితుడు కానీ, పామరుడు కానీ ఎవరికైతే సత్యం కావాలో అథవా శాంతిపూర్వక జీవితం కావాలో వాళ్ళందరూ తప్పకుండా ధ్యానంలోకి రావాల్సిందే వస్తున్నారు. అంటే మామూలు మనుషులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ స్ట్రెస్‌తో, టెన్షన్‌తో ఉండి మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి ధ్యానం చేస్తే కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. మేలు జరుగుతుందని మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి వచ్చి ధ్యానం చేస్తున్న పద్ధతి ఒకటండి. బట్ డాక్టర్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో మీ మీరు చేస్తున్నటువంటి ఈ ధ్యాన ప్రక్రియకి అట్రాక్ట్ అయ్యి రావడం అనేది ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తారు. సైంటిఫిక్‌గా ఆలోచిస్తారు. అందరూ సైంటిఫిక్గా ఆలోచిస్తారు. ఈ మామూలు మనుషులు ఆహా ఆహా! నా శాస్త్రీయ దృక్పథం అనేది డాక్టర్ల సొమ్మేం కాదు. అది మీ సొమ్ము కూడా, నా సొమ్ము కూడా, అందరి సొమ్ము కూడా. ప్రతి మనిషి కూడాను శాస్త్రీయ దృక్పథం. నేను ₹1 పెడితే నాకు ₹2 రావాలి అన్నది శాస్త్రీయ దృక్పథం. అంటే నాకు దీనివల్ల ఉపయోగం కావాలి. కనుక ఉపయోగం లేనిదే ఎవడు ఏ పని చేయడు. అవును. డాక్టర్ కానీ ఎవరైనా కానీ. కనుక శాస్త్రీయ దృక్పథం అనేది ప్రతి రైతుకి ఉంది. ప్రతి గృహిణికి ఉంది. ప్రతి లేబర్‌కి ఉంది. ప్రతి సైంటిస్ట్‌కి ఉంది. మనం ఏమనుకుంటాం అంటే సైంటిస్ట్‌గా ఉందని అనుకుంటాం. నో. ప్రతి మనిషికి ఉంది. దాన్ని ఉపయోగించుకుని అతను శాస్త్రీయ పద్ధతిలో తన సత్యాన్ని, తన సంతోషాన్ని, తన ఆరోగ్యాన్ని ఎప్పుడు దానికోసం అంటే ఇప్పుడు మీరు వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఈ ఆనాపాన సతి అనేది పూర్వం మనకి వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని ఉందండి? లేక మధ్యలో ఇంకెవరైనా దీన్ని కనిపెట్టారా? ఇది అనాదిగా వస్తున్న సత్యం. అనంతంగా ఉన్న సత్యం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధ్యానం దగ్గర రావాల్సిందే. ఋషులందరూ ద్రష్టలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకుందాం. దానికి మూల స్థాపకులు ఆ యొక్క ఋషులు. ఋషి అంటే మరి వాళ్ళు ఏం చేసే ఋషులయ్యారు? ధ్యానం చేసే ఋషులయ్యారు. ధ్యానం చేయకుండా ఎవరు ఋషి కాదు. పండితుడు అవుతాడు. గ్రంథాలు చదివే పండితుడు అయినట్టు ధ్యానం చేసే ఋషి అవుతాడు. చాలా బాగుంది సార్.
కనుక ఇది అనాదిగా ఉన్నది. ధ్యానము అంటే ఋషి సాంప్రదాయం. ఓహ్! ఇప్పుడు దాన్ని ఒక పద్ధతిగా అంటే ఇప్పుడు మీరు ప్రచారంలోకి తీసుకొచ్చిన విధంగా ఇతపూర్వం గూడా ఇది ఉందేమో గానీ, ఈ పద్ధతి ఉందేమో గానీ, మాకు తెలుసు మా జనరేషన్‌లో మేము ఎక్కువగా నాకిప్పుడు ఒక 56, 57 అయినాయండి. 57 అయినాయి. ఇన్నేళ్లలో ధ్యానం గురించి ఇంత అవేర్‌నెస్ రావడం అనేది ఇంతవరకు కనివిని ఎరగం. దానికి మీరు చేసిన శ్రమ, మీరు చేస్తున్న తపస్సు మూల కారణం అయి ఉంటదని నేను అనుకుంటున్నాను. అసలు ఈ ఆనాపానసతి అనేది అసలు బేసికల్‌గా ఏంటండి అసలు? ఆనాపానసతి అంటే ఇది పాళీ భాష. పాడి. పాళీ భాష అంటే సంస్కృతానికి అది సంస్కృతం పండిత జన భాష ఆ రోజుల్లో. ఆ రోజుల్లో పామర జన భాష పాళీ. ఓహ్! సో, ఆ కామన్ మ్యాన్‌ని ఆ భాషను ఎంచుకొని బుద్ధుడు తన ప్రవచనాన్ని కామన్ లాంగ్వేజ్‌లో పెట్టాడు. పండితుడి భాషకు దూరంగా, పామర భాషకు దగ్గరగా పాళీ భాషలో బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఈ పదము బుద్ధుడు ఉపయోగించిన పదం. మొట్టమొదటిసారి. మొట్టమొదటిసారి. ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసతో మనం కూడుకొని ఉండడము అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అనాదిగా ఉన్న ప్రక్రియకి మొట్టమొదటిసారి ఆ యొక్క పదజాలాన్ని చేకూర్చాడు. ఓహ్! దానికే మీరు శ్వాస మీద ధ్యాస అనే ఒక సింపుల్ ఫారమ్‌లోకి మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు పాళీ భాష లేదు గదా! ఇప్పుడు తెలుగు గదా! తెలుగు. కనుక దానికి సమాంతరమైన పదజాలము శ్వాస మీద ధ్యాస. ఓహ్! అంటే ఇప్పుడు ఈ బుద్ధుడు నా దృష్టిలోను ఒక ప్రయోగశాలలాగా తన జీవితాన్ని ఒక ప్రయోగశాల చేసి ఎందుకంటే సార్ ధ్యానంలో రకరకాల ధ్యానాలను గురించి వింటున్నాం. ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి. ఆ! రకరకాల మనస్తత్వాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కృతయుగంలో ఉన్నాయా లేదా? కలియుగంలో ఉన్నాయా లేదా? ఇండియాలో ఉన్నాయా లేదా? కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి. సహజం అది. ఓహ్! ఇప్పుడు దాంట్లో శాస్త్రీయమైన విధానంగా ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి అనేది చాలా సింపుల్‌గా, స్వీట్‌గా, సులభంగా ఫలితాలిచ్చే విధంగా కనిపిస్తుందేమో! అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం. సులభంగా ఫలితాలిచ్చే విధంగా కనిపిస్తుందేమో! అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం. నిజంగా దీనికంటే అంటే శాస్త్రీయమైన దృక్పథం ఉందండి దీంట్లో. సైంటిఫిక్‌గా. శాస్త్రీయం అంటే A+B=C+D అండర్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే. నువ్వు టెంపరేచర్ మార్చావనుకో, ప్రెషర్ మార్చావనుకో A+B విల్ గివ్ యూ D+E. ఇంకొంచెం ప్రెషర్ మారితే A+B విల్ గివ్ యూ X+Y. ఇవన్నీ శాస్త్రీయమే. నువ్వు ఒక మంత్రం చెప్పాడు. ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది. అది శాస్త్రీయం కాదా? ఓకే. లేకపోతే మీరు నా గురువు గారు. నేను మీకు సేవ చేశాను. ఓకే. సేవ చేస్తే మీరు నాతో పాటు అన్ని ఊరులు తిప్పారు. నాకు ఆ లాభం వచ్చింది. అది శాస్త్రీయమే కదా! ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది శాస్త్రం. అలాగే బుద్ధుడు చేసింది ఏంటంటే శాస్త్రం వెనకాతల శాస్త్రాన్ని కనుక్కున్నాడు. సార్ శాస్త్రం శాస్త్రం వెనకాతల ఉన్న శాస్త్రాన్ని కనుక్కున్నా. అది ఆయన గొప్పతనం.